నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి. నేను బౌద్ధ పబ్లిక్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను గత సంవత్సరంగా. నేను ఇక్కడ తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నానండి. ఫస్ట్గా నాకు 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మిగతా స్కూల్స్లో ఉంది. ఈ స్కూల్కి మిగతా స్కూల్స్కి తేడా ఏంటంటే, ఫస్ట్ నేను ఒక మెడిటేటర్గా ఉన్నాను ఈ స్కూల్లో వర్క్ చేయమందుకు. తర్వాత ఇక్కడ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ మెడిటేషన్ వల్ల ఉపయోగాలు ఏంటో పిల్లలకి మేము చెప్తూ ఉంటాము. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి చెప్తూ ఉంటాము. ఇక్కడ పిరమిడ్ ఎనర్జీ కానీ ఉపయోగపడింది అనేది కూడా మేము పిల్లలకి షేర్ చేస్తూ ఉంటాము. దానివల్ల మేము ఎంత హెల్త్ బెనిఫిట్స్ మాకు వచ్చాయి అవన్నీ కూడా పిల్లలతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఒక మెడిటేటర్ టీచర్గా పాఠాలు చెప్పిన దానికి, మెడిటేటర్ కాకముందు నేను టీచర్గా వర్క్ చేసిన దానికి చాలా తేడా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ వల్లనే నేను పిల్లలకి ఇన్ని సంవత్సరాలు గత స్కూల్ ఎక్స్పీరియన్స్కి ఇప్పుడే ఎక్స్పీరియన్స్కి చాలా తేడా నాకు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఈ స్కూల్లో వర్క్ చేయడం చాలా తృప్తిగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది కూడా, ఎప్పుడు కూడా నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకి సమాజంలో రేపు పిల్లలు ఎలా సమాజంలో మసలుకోవాలి, మనకు వచ్చేటువంటి సమస్యలు కానీ ఏవైనా సరే ఎలా మనం వాళ్ళకి మెడిటేషన్ ద్వారా మనం ఎలా దాన్ని అధిగమించవచ్చు, మనది ఏ సమస్య అయినా సరే అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు అనేది మేము ప్రాక్టికల్గా నేనైతే నా ఎక్స్పీరియన్స్తో జోడించి వాళ్ళకి పిల్లలకి చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన జీవితం అనేది మనం ఎంత ఎత్తుకెదిగినా కూడా ఆధ్యాత్మికత లేకుండా మన జీవితం ఫుల్ఫిల్ కాదు. ఖచ్చితంగా అది ఆ స్టెప్ మనం ఖచ్చితంగా వేయాల్సిందే ఏదో ఒక ఏజ్లో. అది చిన్నప్పటి నుంచే పిల్లల్లో మనం కనుక వాళ్ళకి తెలియచెప్తూ ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి కష్టమైన ఎటువంటి దాన్నైనా కూడా ఎదుర్కోవడానికి వాళ్ళకు చాలా మానసికంగా దృఢంగా వాళ్ళు బలంగా ఎదగడానికి వాళ్ళకి చాలా దోహదపడుతుంది మెడిటేషను. కాబట్టి ఖచ్చితంగా మా స్కూల్ పిల్లలకి మిగతా స్కూల్ పిల్లలకి నేను కూడా చాలా డిఫరెన్సెస్ చూశాను. మా స్కూల్లో మెడిటేషన్ చేయడం వల్ల పిల్లలు చాలా త్వరగా వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ అనేది వాళ్ళు ఎక్కువగా పెరుగుతూ ఉంది పిల్లల్లో. నెక్స్ట్ చాలా త్వరగా ఈజీగా టాపిక్ని అర్థం చేసుకుంటున్నారు. చాలా త్వరగా మేము చెప్పేటువంటి టాపిక్ని అర్థం చేసుకొని క్వశ్చన్ చేయడం, వాళ్ళు మిగతా స్కూల్స్లో పిల్లలు వింటారు వదిలేస్తారు. అంటే ఇక్కడే పిల్లలు ఏంటంటే క్వశ్చన్ చేస్తారు, అంటే థింకింగ్ పవర్ పెరుగుతుంది వాళ్ళకి. ఆ పవర్ పెరగడం వల్ల వాళ్ళు త్రూ ద మెడిటేషన్ ద్వారా ఇవన్నీ వాళ్ళు అలవాటు చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ మా స్కూల్లో ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మెడిటేషన్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరము. మొక్కై వంగనది మానవి వంగడు. కాబట్టి అది మనకి పెద్దలు చెప్పిన నానుడి. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళలో ధ్యాన బీజాలు ఏర్పడితే పెద్దయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని మనం ఇచ్చినట్లు అవుతాము. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించి మీరు మా స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయాలని మేము కోరుకుంటున్నాము తల్లిదండ్రులని. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి రవీంద్ర సార్కి, ఈ స్కూల్లో నాకు వర్క్ చేయడానికి అవసరం రవీంద్ర సార్కి, నెక్స్ట్ మా ప్రిన్సిపల్ మేడంకి, అలాగే నాకు ధ్యాన గురువు అయినటువంటి అరుణ మేడంకి, లక్ష్మీ మేడంకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.